వస్తుందండి. మనం పచ్చిమిర్చి వేసేటప్పుడు ఎలా ఉంటుందో అలా వస్తుంది అనమాట. ఇప్పుడు ఉంటాయండి ఇవి పప్పులో కానీ సాంబార్లో కానీ. అసలు ఇవి టేస్ట్ ఒకసారి మీరు చేశారనుకోండి అసలు ప్రతి సంవత్సరం వేసుకుంటారు. అసలు ఇలా ఒకసారి ట్రై చేయండి. రాజమండ్రి ఏరియా మొత్తం కూడా ఇలా చల్లలో మిరపకాయాలంటే ఇది మంచి వేసవకాలం కదండి. చాలా స్పీడ్ గా అయిపోతాయి అనమాట. మజ్జిగలో మిరపకాయలు వేస్తాం కదండి మనం. అవి లాగా రెండు వైపులా మనం నాటు పెట్టుకుంటే మజ్జిగ నిలబడదు అనమాట. పావు పెరిగండి. ఇదిగోండి 1 లీటర్ వాటర్ వేస్తున్నా. ఒక వేపున 2 మూతలు వేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు వేస్తున్నానండి. చీల్చి పెట్టుకున్నాం కదండి ఈ మిర్చి ఇందులో వేసేయాలి. కలర్ వచ్చిన కాయ ఉందనుకోండి ఇలాంటి కాయ తీసేసుకోవాలండి, వేయకూడదు. కరిగే వరకు కూడా ఇలాగా రోజుకు 2 సార్లు చొప్పున ఉదయం సాయంత్రం కూడా 2 సార్లు మీరు గరిటతో కలుపుకోవాలండి. కలిపి ఇలా నొక్కాలండి కాయల్ని. తర్వాత మనం ఆరబెట్టుకోవాలి కదండి. ఆరబెట్టినప్పుడు ఇలా బెజ్జాల గిన్నెలో వాడపెట్టుకుని ఆ పెరుగుని మళ్ళీ ఇందులోనే వేసేసుకోవాలండి. అలా 3 రోజులు ఎండబెట్టిన తర్వాత ఎండబెట్టిన ప్రతిరోజు ఇది 3వ రోజు కదండి. అలా కలుపుకుంటే మజ్జిగ అనేది వాడుతుందండి. ఇలా ఒక గట్టి తీసుకొని నొక్కి ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోద్దండి. ఇదిగోండి అన్నది పడకుండా చాలా బాగుంటాయండి. ఆయిల్ వీటైనంత వేసుకుంటే ఇలా చక్కగా వేగిపోతాయండి. మామూలు మనం వేసుకున్నప్పుడు మిర్చి ఎలా ఉంటుందో అలా వస్తాయి అనమాట.